అది డిసెంబర్ నెల. చలి వణికిస్తున్న సమయం. రాత్రి 12:45. కావ్య ఆయాసపడుతూ మెట్లు దిగుతూ ప్లాట్ఫామ్ మీదకు పరిగెత్తుకుంటూ వస్తోంది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్లిపోయింది. రైలు కొంత దూరం వెళ్లే కొద్దీ కావ్య గుండె లాస్ కూడా ఆవిరైపోయింది. చీ, ఒక్క నిమిషం, జస్ట్ ఒక్క నిమిషం లేట్ అని తనలో తానే తిట్టుకుంటూ మోకాళ్ళ మీద చేతులు పెట్టి ఆయాసాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసింది కావ్య. ఆమె తలెత్తి చూసింది. ఆ స్టేషన్ పేరు నిజామాబాద్ ఓల్డ్ రైల్వే స్టేషన్. అది ఊరికి చాలా దూరంగా నిర్మానుష్యంగా ఉండే చిన్న స్టేషన్. పగలు కూడా అక్కడ జనం కొద్దిగానే ఉంటారు. ఇక రాత్రి అయితే చెప్పక్కర్లేదు. ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీగా ఉంది. ఎంత ఖాళీగా ఉందంటే ఆమె వేగంగా పీల్చుకున్న గాలి శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తోంది. పొగమంచు దట్టంగా ఉంది. ప్లాట్ఫామ్ సరిగ్గా కనిపించడం లేదు. కేవలం అక్కడక్కడ ఉన్న పాదలైట్లు మాత్రమే మినుకు మినుకుమంటూ వెలుగుతున్నాయి. ఆ వెలుగు కూడా స్థిరంగా లేదు. కావ్య తన చేతి వాచ్ చూసుకుంది. సమయం 1 గంట కావస్తుంది. తర్వాత రైలు ఉదయం 5 గంటలకుంది. అంటే కావ్య ఇంకా 4 గంటలు అక్కడే ఉండాలి. ఆ రాత్రి ఆ స్టేషన్ ఎంతో భయంకరంగా ఉంది. అది చూస్తుంటే ఆమెకు వెన్నులో చిన్న వణుకు పుట్టింది. అక్కడ గాలి కూడా భయంకరంగా వీస్తోంది. ప్లాట్ఫామ్ మీద ఉన్న రేకులు గాలికి కిర్రు కిర్రుమని శబ్దం చేస్తున్నాయి. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ సిమెంట్ బెంచ్ మీద కూర్చొంది. బ్యాగ్లో నుంచి ఫోన్ తీసింది. సిగ్నల్ లేదు. అరే ఏంటిది అని విసుక్కుంటూ ఫోన్ గాల్లో ఊపింది. కానీ ఒక్క పాయింట్ సిగ్నల్ కూడా రాలేదు. బ్యాటరీ 12% మాత్రమే ఉంది. చుట్టూ చూస్తే ఒక్క మనిషి కూడా లేడు. కనీసం స్టేషన్ మాస్టర్ రూమ్ లో లైట్ ఉంటుందేమో అని చూసింది. కానీ అటువైపు కూడా చీకటి, చెమ్మ చీకటి. అసలు ఈ స్టేషన్ లో ఎవరైనా పనిచేస్తున్నారా, లేదా ఇదొక పాడుబడిన స్టేషనా అని అనుమానం వచ్చింది ఆమెకు. అప్పుడే వినిపించింది ఆ శబ్దం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి కంకర్రాల మీద ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వినిపించింది. కావ్య ఉలిక్కిపడి అటువైపు చూసింది. ఆ పట్టాల మధ్యలో చెమ్మ చీకటి. అయితే ఆ శబ్దం ఆ చీకటి నుంచే వస్తోంది. కుక్క ఇంటుందేమో అని అనుకుంది. కానీ అడుగుల శబ్దం స్పష్టంగా వినిపించింది. ఎవరో బూట్లు వేసుకుని నడుస్తున్నట్టుగా ఉంది. కావ్య కళ్ళు పెద్దగా తెరిచి ఆ చీకటిలోకి చూసింది. అప్పుడు దాకా వచ్చిన శబ్దం ఆమె చూడగానే ఆగిపోయింది. ఇప్పుడు నిశ్శబ్దం ఇంకా భయంకరంగా ఉంది. కావ్యకు తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. ఎవరక్కడ అని అరవాలనుకుంది. కానీ గొంతు పెగల్లేదు. ఏదో తెలియని భయం ఆమె గొంతును నొక్కేసినట్టు అనిపించింది. హఠాత్తుగా ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉన్న ఒక లైటు వెలిగి ఆగిపోయింది. ఆ ఒక్క సెకండ్ వెలుగులో ఆమెకి ఏదో కనిపించింది. ఒక ఆకారం. అది మనిషిలాగే ఉంది. కానీ సాధారణ మనిషి కంటే కొంచెం పొడవుగా ఉంది. అది ఒక స్తంభం వెనుక నిలబడి ఉంది. సగం శరీరం స్తంభం వెనుక, మిగతా శరీరం బయట ఉంది. అది కదలలేదు. కేవలం కావ్య వైపు చూస్తున్నట్టు అనిపించింది. కావ్య కళ్ళు రెప్పవాల్చకుండా అటువైపు చూస్తున్నాయి. అది భ్రమ, కేవలం నా భ్రమ మాత్రమే అని తనకు తానే చెప్పుకుంది. కళ్ళు గట్టిగా మూసుకుని మళ్ళీ తెరిచింది. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆమె ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్యా, చీకటిని చూసి భయపడ్డాను అనుకుంది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే నిజమైన భయం అప్పుడే మొదలవుతుంది అని. ఆమె కూర్చున్న బెంచ్కి కొంచెం దూరంలో ఒక వాటర్ ట్యాప్ ఉంది. దాని నుంచి టాప్ 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 అనే వాటర్ కారుతూ ఉన్నాయి. ఇంతకు ముందు వరకు అది బానే ఉంది. కానీ సడన్ గా అలా కారుతోంది. కావ్యకు దాహం వేసింది. కానీ అక్కడ వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు. ఆ ప్రాంతం ఎంతో భయంకరంగా ఉంది. అక్కడ నుంచి పారిపోవాలని అనుకుంది. కానీ ఆ పరిస్థితి తనకు లేదు. తను తప్పకుండా ఆ ఊరికి వెళ్ళాలి. వెయిటింగ్ రూమ్ వైపు వెళ్తే బాగుంటుందేమో అనుకుంది. బ్యాగ్ భుజాన్ని వేసుకొని వేగంగా అడుగులు వేసుకుంటూ అటువైపు వెళ్ళింది. ఆమె నడుస్తుంటే మళ్ళీ వెనుక నుంచి అదే శబ్దం వినిపించింది. ఆ అడుగుల శబ్దం. ఈసారి అది ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుండి కాదు, ఆమె ఉన్న ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. అది కూడా ఆమె వెనుక నుండే. కావ్య గుండె వేగం పెరిగింది. ఆమె ఆగిపోయింది. వెనక అడుగుల శబ్దం కూడా ఆగింది. ఆమె మళ్ళీ నడవడం మొదలు పెట్టింది. ఆ శబ్దం మళ్ళీ వస్తోంది. అంటే ఎవరో ఆమె వెనకాలే వస్తున్నారు. కావ్యకు భయం మొదలైంది. ఆ చెల్లెల్లో కూడా చెమటలు పడుతున్నాయి. ఆమె వెనక్కి తిరిగి చూసి ధైర్యం చేయలేకపోయింది. ఒకవేళ వెనక్కి తిరిగితే అక్కడ ఎవరూ లేకపోతే భయం రెట్టింపవుతుంది. ఒకవేళ ఎవరైనా ఉంటే ఆ భయం ఇంకా ఇంకా రెట్టింపవుతుంది. ఆమె వేగంగా నడుచుకుంటూ వెయిటింగ్ రూమ్ దగ్గరికి వచ్చేసింది. తలుపు గట్టిగా తోసింది. కానీ అది తెరుచుకోలేదు. అది లాక్ చేసి ఉంది. ఛీ, దేవుడా అని నిరాశపడింది. తలుపు పైన గట్టిగా కొట్టింది. కిటికీలోంచి లోపలికి చూసింది. లోపల పాతి కుర్చీలు, బూజు పట్టిన గోడలు తప్ప ఇంకేమీ లేవు. కానీ ఆ గది మూల ఉన్న ఒక అద్దంలో ఆమెకు ఒక రిఫ్లెక్షన్ కనిపించింది. తన వెనుక ఒక ఆకారం నించో ఉంది. అది చాలా పొడవుగా ఉంది. ఆ ఆకారం ఆమె వద్దకే వస్తుంది. కావ్య గుండె ఆనంద పనైంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఖాళీగా ఉన్న ప్లాట్ఫామ్ మాత్రమే ఉంది. గాలి మాత్రం విపరీతంగా వీస్తోంది. అయితే హఠాత్తుగా ఒక దుర్వాసన రావడం మొదలైంది. అది కుళ్ళిపోయిన మాంసం వాసన. హఠాత్తుగా ఆ స్టేషన్ యొక్క అనౌన్స్మెంట్ స్పీకర్లు ఆన్ అయ్యాయి. ఆ అర్ధరాత్రి వేళ ఆ నిశ్శబ్దంలో ఆ శబ్దం బాంబు పిల్లట్టుగా వినిపించింది. దయచేసి గమనించండి, ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు ఏ రైలు రావడం లేదు. ఆ వాయిస్ భయంకరంగా గంభీరంగా వినిపించింది. కావ్య వెళ్ళిపో. ఆ మాటతో కావ్య ఉలిక్కిపడింది. అది ఆ స్పీకర్ నుంచి రాలేదు. ఆ శబ్దం ఆమె పక్క నుంచి వినిపించింది. కావ్య ఒక్కసారిగా గట్టిగా అరిచింది. చాలా వేగంగా ప్లాట్ఫామ్ మీదుగా పరిగెత్తింది.
ఎలాగైనా సరే ఆ స్టేషన్ నుంచి వెళ్ళిపోవాలని ఆమె పరిగెడుతుంది. ఆమె అలా వెళ్ళిపోతూ ఉంటే స్టేషన్లో ఉన్న ఒక్కొక్క లైటు ఆగిపోవడం మొదలయ్యింది. ఇప్పుడు కేవలం ఆమె ముందు ఉన్న లైట్ మాత్రమే వెలుగుతోంది. చీకటి ఆమెను తరుముతోంది. ఆమె ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వైపు పరిగెత్తింది. బయటికి వెళ్లే దారి అది మాత్రమే. మెట్లు ఎక్కుతుంటే ఆమె కాళ్ళు ఉనికిపోతున్నాయి. మెట్ల మీద ఉన్న రేకులు డొల్లగా శబ్దం చేస్తున్నాయి. ఆమె బ్రిడ్జి మధ్యలోకి చేరుకుంది. కింద ఉన్న రైలు పటాలు చీకటి సముద్రంలా కనిపిస్తున్నాయి. సడన్ గా బ్రిడ్జికి అవతల వైపు మెట్ల మీద ఎవరో నిలబడి ఉన్నారు. అది ఆ ఆకారమే. ఈసారి అది స్పష్టంగా కనిపిస్తోంది. అది మనిషి అయితే కాదు. చిరిగిన ఒక నల్ల కోటు వేసుకుని ఉంది. దాని ముఖం ఉండాల్సిన చోటు లేదు. కేవలం శూన్యంగా ఉంది. కళ్ళు లేవు, ముక్కు లేదు, నోరు లేదు. కానీ అది కావ్య వైపు చూస్తుంది. ఆకారం నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వస్తుంది. కావ్య వెనక్కి తగ్గింది. కానీ వెనక్కు కూడా ఎవరో ఉన్నట్టు అనిపించింది. అదే ఆకారం తన వెనక్కు కూడా ఉంది. ఆమె ఇరుక్కుపోయింది. కిందకు దూకలేదు, ముందుకు వెళ్ళలేదు. ఆమె ఏడుస్తూ రైలింగ్ ని పట్టుకుంది. మీరు ఎవరు, ఏం కావాలి అని పెద్దగా అరిచింది. కానీ ఆమె గొంతు బయటికి రాలేదు. ఆకారాలు దగ్గరకు వస్తున్నాయి. అవి నడుస్తున్నప్పుడు చక్ చక్ అనే శబ్దం కాకుండా ఎముకలు విరుగుతున్న శబ్దం వస్తుంది. ఆ క్షణంలో దూరం నుండి ఒక రైలు కొత్త వినిపించింది. కావ్య ఆశగా కిందకు చూసింది. దూరంగా రైలు లైట్ కనిపిస్తోంది. అది చాలా వేగంగా వస్తుంది. ఒక గూడ్స్ రైలు అది. కాపాడండి అని అరవాలని ప్రయత్నించింది. రైలు దగ్గరగా వస్తుంది. బ్రిడ్జి మొత్తం కంపిస్తోంది. ఆ రెండు ఆకారాలు ఇంకా దగ్గరగా వచ్చాయి. అవి చేతులు చాచాయి. వాటి చేతులు అసాధారణంగా పొడవుగా ఉన్నాయి. వాటి వేల గోర్లు చాలా పొడవుగా పదునుగా ఉన్నాయి. అవి భయంకరంగా ఉన్నాయి. రైలు బ్రిడ్జి కిందకు వచ్చింది. ఆ శబ్దంలో, ఆ పొగలో కావ్యకు ఒక వింత ఆలోచన వచ్చింది. ఆ రైలు ఆగదు. కానీ ఈ దయ్యాలను తప్పించుకోవాలంటే అదొక్కటే మార్గం. ఆ ఆకారం ఆమె భుజం మీద చేయి వేసింది. అది మంచి ముక్కలాగా చలిగా ఉంది. కావ్య శరీరం గడ్డకట్టకపోయింది. ఆమె ఉండలేకపోయింది. కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. బ్రిడ్జ్ నుంచి కిందకు దూకేసింది. కానీ హఠాత్తుగా ఆమెను ఎవరు వెనక్కి లాగారు. కావ్య నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమె స్టేషన్ మాస్టర్ రూమ్ లో ఉంది. ఆమె ఎదురుగా ఒక ముసలాయన కూర్చో ఉన్నాడు. ఆయన చేతిలో ఒక లాంతరం ఉంది. బయట ఇంకా చీకటిగానే ఉంది. ఏమమ్మా, నిద్రపోయావా అని అడిగాడు. కావ్య అయోమయంగా చుట్టూ చూసింది. నేను బ్రిడ్జి మీదుగా ఉండాల్సింది అని అడిగింది. ఆయన చిన్నగా నవ్వాడు. కలగానే కన్నావా తల్లి, ఇక్కడ రైలు తప్ప ఇంకేమీ రావు. ఈ స్టేషన్ లో రాత్రి ఒంటరిగా ఉండకూడదమ్మా, మంచిది కాదు. కావ్య ప్రాణం పైకి లేచింది. అంటే అదంతా కలనా? ఓర్ దేవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది. థ్యాంక్స్ తాతగారు, నన్ను లేపినందుకు. పర్లేదు తల్లి, నీ రైలు వచ్చింది చూడు అని కిటికీ వైపు చూపించాడు. బయట ప్లాట్ఫామ్ మీద రైలు ఉంది. దాని నిండా లైట్లు ఉన్నాయి. ప్రయాణికులు చాలా మంది ఉన్నారు. మొత్తం హడావిడిగా ఉంది. కావ్య సంతోషంగా బ్యాగ్ తీసుకుంది. తాతయ్య, నేను వెళ్ళొస్తానని చెప్పి బయటికి పరిగెత్తింది. ఆమె ఆ రైలు ఎక్కింది. కంపార్ట్మెంట్ లో ఏసీ చల్లగా ఉంది. సీట్లో కూర్చొని రిలాక్స్ అయ్యింది. కిటికీలో నుంచి బయటికి చూసింది. ఆ వృద్ధుడు బయట ఉన్నాడు. లాంతర పట్టుకొని ఆమెనే చూస్తున్నాడు. చేతులు ఊపుతూ బాయ్ చెప్తున్నాడు. రైలు కదిలింది. కావ్యకు అప్పుడు గుర్తొచ్చింది. ఆమె స్టేషన్ మాస్టర్ వద్దకు వెళ్ళినప్పుడు ఆ రూమ్ తాళం వేసి ఉంది. కానీ ఆ తాత ఎక్కడి నుంచి వచ్చాడు? తలుపుని ఎలా తీశాడు? ఆమెకు అనుమానం వచ్చి తన పక్క సీట్లో ఉన్న ప్రయాణికుడిని అడిగింది. ఎక్స్క్యూజ్ మీ, ఈ స్టేషన్ పేరేంటి? అతను కావ్య వైపు తిరిగాడు. బ్రిడ్జిపై చూసిన అదే ఆకారం. కళ్ళు లేవు, ముక్కు లేదు, మొత్తం నల్లగా ఉంది. కావ్య భయంతో అరిచింది. భయంతో చుట్టూ చూసింది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆమెను చూస్తున్నారు. అందరూ ఆ ఆకారాలే. రైలు వేగం పుంజుకుంది. కానీ ఆ రైలు పట్టాల మీద వెళ్ళడం లేదు. కావ్య కిటికీలో నుంచి బయటికి చూసింది. ఆమెకు మళ్ళీ ఆ స్టేషనే కనిపించింది. అదే ప్లాట్ఫామ్, అదే బెంచ్. అలాగే ఆ బెంచ్ మీద కావ్య చనిపోయి ఉంది. ఆమె శవం చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. భయంతో కావ్య గుండె ఆగిపోయింది. అప్పుడే కావ్యకి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి ఆత్మల ఎక్స్ప్రెస్ బయలుదేరనుంది. ఆ ట్రైన్ నెమ్మదిగా చీకట్లో కనుమరుగైపోయింది. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.